సో వీఆర్ హియర్ నియర్ ఫామ్ హౌస్. ఓకే, ఇలా వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్. నైట్ 2:30 అవుతుంది. ఫుల్ ఆన్ పార్టీ నడిచింది, ఇంకా నడుస్తూనే ఉంది ఇన్ఫ్యాక్ట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్ హాయ్ చెప్పు మా ఆడియన్స్. హాయ్. మీరు కూడా చూస్తుంటారు, మీరు కూడా చెప్పండి హాయ్ చెన్ను అను. హాయ్ చెన్ను. సో టుడే ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ డే, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఫామ్ హౌస్ విత్ అవర్ ఆఫీస్ టీమ్. టీమ్ అంటే టీమ్ కాదు, అంతా టీమ్ లీడర్స్, అందరూ టీమ్ లీడర్స్ ప్లస్ మేనేజర్, లైక్ మేనేజ్మెంట్ మొత్తం. సో భార్గవన్న కూడా వన్ ఆఫ్ ది టీమ్ లీడ్, నేను కూడా వన్ ఆఫ్ ది టీమ్ లీడ్ కాబట్టి మేము కూడా పోతున్నాం. ఎగ్జాక్ట్లీ చెప్పు ఏంటంటే అడిగిపోయిన తర్వాత ఎట్లుంటుంది ఏంటి కథ అనేది కీప్ యూ పోస్టెడ్ ఆన్ ఇట్. ది ఫార్మ్ హౌస్ దట్ వీఆర్ గోయింగ్ వచ్చేసి షామీర్పేట్లో ఉంది. ఇట్ ఈస్ బీ హైవ్ ఫార్మ్ స్టే. సో 25,000 పడుతుంది 124 అవర్స్కి. సో ఫుడ్ కూడా సపరేట్, ఫుడ్ కూడా అక్కడనే మాట్లాడేసినాం. సో పోయి చెప్తా ఎట్లుంది, రివ్యూ ఏంది అనేది. బై ద సాయన్న అవర్ మేనేజర్. ఇప్పుడు మేనేజర్ అని కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది, నార్మల్ ఉన్నామంటారు అన్న. చెప్పన్నా ఇప్పుడు ఫస్ట్ స్టాప్ ఎక్కడ మనది? ఫస్ట్ స్టాప్ వచ్చి ఇట్లా స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ సైడ్ లో ఒక లిక్కర్ మార్ట్ ఉంది. యా, మ్యాండేటరీ థింగ్స్. లిక్కర్ మాట్లాడగలదు. ఫస్ట్ స్టాప్ ఫర్ ది డే. ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అన్న? అచ్చా, ఓకే. ఇది కావాలి. చలో లిక్కర్ మార్ట్ వచ్చేసినాం. అలా కావాల్సిన బ్రాండ్ దొరకలే, సో ఇంకో మార్ట్ పోతున్నాం. అటెంప్ట్ టు చూద్దాం ఇక్కడ దొరుకుతా లేదు. దొరికినాయా? స్టాప్ విశాల్ మెగా మార్ట్. రెడ్ బుల్ కూడా వేసుకుందామా? చలో ఫుట్బాల్ కొన్నికి వచ్చినాం విశాల్ మెగా మార్ట్కి, కానీ ఫుట్బాల్ దొరుకుతుంది. విశాల్ మెగా మార్ట్ మేనేజ్మెంట్ చూస్తే ఈ వీడియో ఫుట్బాల్స్ పెట్టండి లేదా? ఇది కూడా వేస్టెడ్. అరే ఏం బాల్స్ ఇవి సెట్ కావు. మా షెన్నుగాన్ దగ్గర ఉంటాయి ఇట్లాంటివి, ఇప్పుడు పట్టుకొస్తున్నాయి. ఇప్పుడు డిమార్ట్కి వచ్చినాం బాల్ కోసం. దొరుకుతా అంట నీడన్న బాల్? దొరకాలి, కూడా దొరకలేదు అంతే ఇక. On the ball. So we are here near Beehive Farmers. Let me show you. మొత్తం 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పైన, ఇక్కడ 2, పైన 2 ఉన్నాయి. అది కూడా చూపిస్తాను. ఇది కిచెన్ ఏరియా. ఓకే, ఓవెన్ ఉంది. ఫ్రిడ్జ్ కూడా వర్కింగ్. ఓకే, ఇది ఫస్ట్ బెడ్రూమ్. సో కింద చూసారు కదా, కింద 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ సోఫా సెటప్ ఉంది అండ్ యా లైట్స్ నైట్లో బాగుంటుంది. అండ్ ఇక్కడ వీ హ్యావ్ 2 బెడ్రూమ్స్. లెట్ మీ షో యూ. ఓకే, ఇలా వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్. బిఫోర్ దట్ లెట్ మీ షో యూ ది వ్యూ. సో ఇది అన్నమాట. మంచి కాటేజ్ రిసార్ట్ టైప్ ఉంది. అంబియన్స్ కూడా బాగానే ఉంది, టేస్ట్. అండ్ ఇది కొంచెం ఎక్కడం కష్టమే, బట్ లెట్ మీ గెట్ దేర్ అండ్ షో యూ. ఓకే, సో మొత్తం టాప్ ఫ్లోర్లో ఉన్నాం మనం.
ఇక్కడ నుంచి చూడండి వ్యూ. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్. మొత్తం ఫారెస్ట్ కూడా ఉన్నాను ఇక్కడ పక్కకు. ఓకే నైస్. ఒక 5 feet ఉంటుంది ఇక్కడ. దట్ ఈస్ అలంకృత రిసార్ట్స్. అలంకృత రిసార్ట్స్ పక్కకే ఉంది ఇది బీహైవ్. మాన్స్టర్ అవుతున్నాం అనమాట. ఇట్లా మెల్లగా చిల్ అవుతున్నాం అనమాట. టైం ఇప్పుడు 4 అవుతుంది ఈవినింగ్. యా ఇప్పుడిప్పుడే జోష్ వస్తుంది మా వాళ్ళకి. సమ్ క్రికెట్. చలో నేను బ్యాటింగ్ బ్రో. చలో 1 2 3. पानी के अंदर ट्राई कर रहा है. అట్లా కాదు ఇట్లా. నైట్ 2:30 అవుతుంది. సో ఫుల్ ఆన్ పార్టీ నడిచింది, ఇంకా నడుస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే తిన్నాం. సో అంబియన్స్ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీహైవ్ ఫార్మ్ హౌస్ టు బి ఆనెస్ట్ వర్త్. చాలా బాగుంది. అమ్యూనిటీస్ కూడా. పూల్ ఒక్కటి కొంచెం చిన్నగా ఉంది, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవే. మంచి టీమ్ తోటి ప్లాన్ చేయొచ్చు. సో బడ్జెట్ వచ్చేసి 25,000 ఫర్ 24 hours. ఇవాళ సాటర్డే, వీకెండ్స్ కాబట్టి నాకు తెలిసి 25,000 అనుకుంటా. అండ్ మేము ఫుడ్ కూడా దీంట్లోనే మాట్లాడేసినాం అనమాట. మన వీళ్ళకి ఫామ్ హౌస్తో ఫుడ్కి సపరేట్ 15,000 తీసుకుండు. మాకు 4 types ఆఫ్ స్టార్టర్స్ ప్లస్ నైట్ డిన్నర్ కూడా. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, రుమాలి రోటీ అండ్ సాంబార్, పన్నీర్. సో ఇట్లా ఐస్ క్రీమ్, ఇట్లా ఈ అన్ని ఆప్షన్స్ ఇచ్చారనమాట, అన్లిమిటెడ్. సో బాగుండే. 40,000లో ఫుడ్ ప్లస్ ఫామ్ హౌస్. ఇక్కడ పక్కకు కూడా మంచిగా ఒక చిన్న మినీ ఫారెస్ట్ లాగా ఉంది. సరౌండింగ్స్ కూడా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి మంచి వ్యూ ఉంటుంది అనుకుంటా. హోప్ఫుల్లీ అప్పటి వరకు మెలుకుంటే ఐల్ షో యూ ది సన్ రైజ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:30 అండ్ ఇప్పుడే లేచినాం అనమాట. వి కుడెంట్ ఆల్సో క్యాప్చర్ సన్ రైజ్ అండ్ వీఆర్ అబౌట్ టు చెక్ అవుట్ ఫ్రమ్ దిస్ ఫార్మ్ హౌస్. అబ్బో చీమల్ డేంజర్ ఉన్నాడు. ఇట్ వాస్ నైస్ క్విక్ వీకెండ్. ఓ చీమల్ డేంజర్ అని వెళ్ళిపోయింది నుంచి. అయిపోయింది బ్రో.
చిన్న అంటే awkward గా అయింది ఇంట్రో. బాయ్ గాయ్స్. ఎనర్జీతో చెప్పు బాయ్ గాయ్స్. చలో ఆ మాత్రం ఎనర్జీ ఉండాలి. వి హాడ్ ఎ గ్రేట్ ట్రిప్, గ్రేట్ టైం, లవ్లీ అవుటింగ్. ఎట్లుండే మన మర్యాదలు? సూపర్. చవడేశ్వర్ ఖాళీ. ఎట్లుంటుంది మరి? అసలు ఇప్పుడే రిసార్ట్ నుంచి బయటికి వచ్చినాం. ఎట్లుందన్నా? ఫుల్ హెడేక్ వస్తుంది. చాయ్ తాగుదాం. ఓకే చాయ్ బంక్ లాగినాం. ఎందుకు వస్తుంది హ్యాంగ్ ఓవర్ అంటావా? సో నైట్ మొత్తం పడుకోలే కంప్లీట్లీ. అచ్చా నిద్ర వల్ల అంటావా? వల్ల ఒకటి తక్కువ వచ్చింది, వస్తుంది ఇంకోటి. నీకు చెప్పలే బ్రో. చలో గరం గరం చాయ్ బంక్ ఇదే ఉంది. ఒక 10 days అయింది అనుకుంటా అన్నా నేను మొత్తం షుగర్ అంతా మానేసి. కానీ ఈ ఒక్క రోజు తిన్న తిండి నాకు తెలిసి 4 రోజులకి సరిపడా తిన్నా నేను. షుగర్ కానీ ఏదన్నా డైట్ మొత్తం మాన్స్టర్లా, రెడ్ బుల్లా, కోక్లు ఉండే, పల్పీలో కూడా ఉండే, అన్నీ ఆయన మొత్తం గట్టి షుగర్ బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఇక అయిపోయా. ఏమంటారు వెయిట్ ఇన్స్టెంట్గా నాకు ఒక 2 kg పెరిగి ఉంటుంది ఇప్పుడు. మళ్ళా ఒక 4 రోజులు ఇక స్ట్రిక్ట్ డైట్ చేయాలి.